మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశానికి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మతి స్థిమితం కోల్పోయి గతి లేని మనిషిగా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అర్థం, సందర్భం, దానికి ఒక ప్రత్యేకత ఉండాలి. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ అవివేకంగా తిరుగుతూ ఈరోజు ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విద్వేషాలు నింపు ఇలా రాజకీయాలకు అతీతంగా కాకుండా ద్వేషపూరిత వాతావరణం, ఫ్యాక్షన్ రాజకీయాలకి పురుడు పోసుకునే విధంగా మాట్లాడుతున్న మధు, కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ, మీరు నిన్న ఏదైతే పెద్దపల్లిలో కావచ్చు, మంతిలో కావచ్చు, కొన్ని విషయాల మీద పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించారు. శ్రీధర్ బాబు గారు అమృత్ 2లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకు సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి వారు మాట్లాడారు. బహుశా నీకు ఇది వచ్చినంత ఇంగ్లీష్ మా నాయకుడికి రాదు కావచ్చు, నీకు ఉన్నంత చదువులో అనుభవం మా నాయకుడికి ఉన్నదా లేదా అనేది ఈ ప్రాంతం, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు చాలా తెలుసు. నిధులకు సంబంధించి వచ్చిన నిధులను సద్వినియోగపరుచుకుంటూ ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు కంప్లీట్ చేస్తే మళ్ళీ త్వరగా నిధులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నది. ఇందుకు సంబంధించి ఉదాహరణగా జాతీయ రహదారులు కావచ్చు, జాతీయ నిధులు కావచ్చు, ఇలాగా అనేక విషయాలకు సంబంధించి యుద్ధ ప్రతిపదికన కంప్లీట్ చేస్తే అదనంగా అడిషనల్గా మళ్ళీ మేము నిధులు ఇస్తామని చెప్తే వారేమన్నారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు ఈరోజు ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలి, మంత్రి నియోజకవర్గానికి ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరు కూడా ఆటంకపరచద్దు, దీన్ని కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని పర్యవేక్షించి పనులు సత్వరమే పూర్తయ్యే విధంగా చేయాలని చెప్పి ఆదేశించింది. నీ మతి లేని గతి లేని మాటలతోని దాన్ని అవినీతికి అంటగడుతున్నావు. అది ఎంతవరకు సమంజసం ఒకసారి నువ్వు ఆలోచన చేయి. రెండో విషయం, మంత్రికి సంబంధించిన మున్సిపాలిటీ భవనం ఊరు బయట కడుతున్నారు అంటున్నావు. ఒక్కసారి గుండె మీద చేసుకొని నువ్వు చెప్పు, నీ రాజకీయ భవిష్యత్తుకు ముందు నువ్వు ఉన్న ఇల్లు ఎక్కడ? అక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ శ్రీపాద నిలయం అని చెప్పి మాయమాటలతోని, దొంగ మాటలతోని ఒక ఇల్లు నిర్మించుకున్నావు. మరి అక్కడి నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గ్రామ పంచాయతీ పూర్వం మంత్రి అక్కడికి వెళ్ళావు, ఇల్లు సరిపోతలేదా అంటే చిన్న ఇంటి నుంచి వెళ్ళి మళ్ళీ పెద్దగా పోయినావు. మళ్ళీ అక్కడి నుండి నువ్వు ఎక్కడికి పోయినావు? నీ